మహాశివరాత్రి సందర్భంగా అనంతపురం నగరంలోని శ్రీకాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కైలాస వాహనంపై శివపార్వతులు కొలువుదీరి ఊరేగారు. శివపార్వతులు నిత్యం కొలువై ఉండే ప్రాంతం కైలాసం. ఆ పవిత్రమైన కైలాస పర్వతాన్ని దర్శించుకోవడం సకల శుభకరం అని శివ పురాణంలో రాయబడింది. ఇక ఇదే అంశం గురించి మా ప్రతినిధి ఆర్కే సూర్య మరింత సమాచారాన్ని అందిస్తారు. నగరంలోని ఫస్ట్ రోడ్ లో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో అత్యంత ఘనంగా శివరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం చూసామంటే ఉత్సవంలోనే ఉన్నాం. కైలాస పర్వతం మీద శివపార్వతులు ఊరేగుతున్నారు. ఒకసారి చైర్మన్ నరేంద్ర గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడరు. నాకు చెప్పండి, ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు, మీరు తొలిసారిగా బాధ్యతలు తీసుకున్నారు చైర్మన్ గా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఓం నమ శివాయ. చాలా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజు కైలాస పర్వత వాహన సేవ అయిపోద్దు. చాలా విపరీతంగా జనం బాగా వచ్చారు. బ్రహ్మాండంగా జరుగుతుంది. నాట్య మండలి వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా బాగా పిల్లలు బాగా నాట్యంతో ఆ దేవుణ్ణి ఊరేగిస్తున్నాము. ఓం నమ శివాయ. మీరు చెప్పండి, ప్రత్యేకంగా ఈ శివరాత్రి ఉత్సవాలలో కైలాస పర్వత వాహనం ఏదైతే ఉందో దానికి ప్రత్యేక స్థానం ఉంది, దాని గురించి చెప్పండి. ఈ నవరాత్రుల్లో ఈ రోజు బ్రహ్మోత్సవాలలో భాగమైనటువంటి నగరోత్సవంలో కైలాస పర్వత వాహనం జరుపుతున్నాము. భక్తాదులందరూ భారీగా వచ్చారు. మరలా పిల్లలు నృత్యాలు ఎంతో అందంగా చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలందరూ కూడా కైలాసం నుండి దేవుడు మనకు పార్వతీ పర్వతాలు ఇస్తారు, అక్కడ నుండి దీవెనలు ఇస్తారు. అందువల్ల ఈరోజు కైలాస పర్వత వాహనం పెట్టాము. ఈ నవరాత్రుల్లో ఇవన్నీ చాలా ముఖ్యం. తర్వాత ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే, శివరాత్రి రోజు రాత్రి 1:30 నుండి 5 గంటల వరకు కళ్యాణోత్సవం జరుగుతుంది. శివపార్వతుల కళ్యాణోత్సవం అది చాలా ముఖ్యమైన ఘట్టము. చాలా ఎంతో మందికి వివాహం కాని వాళ్ళు కానీ ఏదైనా మనసులో కోరికలు ఉన్న వాళ్ళు కానీ కోరుకుంటే ఆ కోరికలన్నీ కూడా తీరుతాయి. కనుక ఆ కళ్యాణోత్సవానికి అందరూ భాగం వేసేందుగా కోరుచున్నాం. మరలా ఇంతే కాకుండా ఈ గుడి పునర్నిర్మాణమునకు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 4.5 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్స్ వేసింది. అందులో మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ 90 లక్షల రూపాయలు కలెక్షన్ చేయాలి. అందులో దాదాపు చాలా వరకు కలెక్షన్ చేశాము. మరలా ఇంకా కొంత 25-30 లక్షల దాకా కలెక్షన్ కావాలి. ఇది చేస్తే ఈ కార్యక్రమం పునర్నిర్మాణ కార్యక్రమం విజయవంతంగా అవుతుంది. దీనికి కారణం మన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు మన ఆనం రామనారాయణ రెడ్డి గారిని మాట్లాడి ఇది శాంక్షన్ చేయించారు. ఇది మామూలుగా జరిగే విషయం కాదు. పునర్నిర్మాణము చాలా గొప్పది, పునఃప్రతిష్టలాగా. కనుక అందరూ భాగం వహించి ఆర్థికంగా కూడా వారి యొక్క విరాళాలు ప్రకటించవలసిందిగా కోరుచున్నాము. ఓం నమ శివాయ. ఇది మీరు చెప్తున్నది. ఏదైతే దాదాపుగా 11 రోజుల పాటు అత్యంత ఘనంగా శివరాత్రి మహోత్సవాలు జరుపుతాయి. ఇక ఆ తర్వాత శివరాత్రి రోజు శివపార్వతుల పెద్ద ఎత్తున కళ్యాణం ఉంటుంది. కెమెరా పర్సన్ చాంతో ఆర్కే సూర్య, 6 టీవీ, అనంతపురం.